కానీ హర్ట్ ఇగోను హర్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు ఇష్టమైన లీడర్ను, నాకు ప్రాణం అనుకునే లీడర్ను, నేను ప్రేమించే మనిషిను, బాగా పెద్ద మనిషి అనుకున్నవాడిను ఒక రౌడీ బ్యాచ్, ఒక క్రిమినల్ బ్యాచ్ అటాక్ చేసి చంపేద్దాం అనుకుంటే నాకు ఎట్లా ఉంటుంది? నేను ఎట్లాంటివి కూడా జరిగినాయా? కాదు సార్, ఒక రాష్ట్రంలో మీ కడుపు రగిలిపోద్ది కదా, కక్ష వస్తుందా? ఖచ్చితంగా కోపం వస్తుంది. వాళ్ళు చుట్టాలైనా మీ తమ్ముడోళ్ళైనా వేరే పార్టీలో ఉండి ఆ పని చేయ పార్టీకి వర్క్ చేసుకోండి, నాకేం బాలేదు. అంత పెద్ద మనిషి అయినా ఉన్న ఒక ఆయన అంటే నేను పేరు కూడా చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటి మీరు చెప్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేయటానికి గౌతమి ఫాదరు, గౌతమి బాబా. ఎవరు? మీ వియ్యంకులు. ఇప్పుడు ఈ గౌతమి ఈఎంఐ కూడా ఉంది, పేరు తీపిచ్చాం మేమే. అవునా? గ్రూప్గా రాళ్ళేసి కొట్టి చంపేద్దామని ప్లాన్ చేస్తే అప్పుడు కూడా వీళ్ళతో బాగా పూసుకోనా. ఇది ఎలా నమ్ముతారు సార్ మీరు? ఇప్పుడు ఇంత ఎలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి నందిగామలో ఎక్కడ రాళ్ళు వేసారా? నందిగామలో కుట్ర చేసి ఆయన చంపటానికి ప్లాన్ వేసారా లేదా? వాళ్ళు ఇల్లా కాదా? వాళ్ళు వీళ్ళని మీరు ఎలా చెప్పగలరా అంటున్నా? పక్కాగా కన్ఫర్మ్ చేస్తా. ఎట్లా? పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఓకే. లోకేష్ బాబు నోటీసులోకి వెళ్ళింది. ఓకే. లోకేష్ బాబు ఎంటర్ అయ్యారు, హోమ్ మినిస్టర్ ఎంటర్ అయింది. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఈ వ్యవహారం టీవీలో సెన్సేషన్ అయింది. అవును. ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అప్పుడు వీళ్ళు అరెస్ట్ అయ్యారా? ఓకే. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆల్రెడీ బెయిల్లో తిరుగుతున్నారు వీళ్ళు. అంత క్రిమినల్స్ వీళ్ళు. ఈయన మర్డర్ కేసులో ఉన్నాడు. సార్ మా అయ్యంకుడు మర్డర్ చేసిన కేసులో ఉన్నాడు, బయటపడ్డాడు. రౌడీ షీటర్గా 86 వరకు ఉన్నాడు.